ప్రభుత్వం మారితేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అన్నారు. అవినిగడ్డ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రచార నిమిత్తం జానీ మాస్టర్ వచ్చారు. మోపిదేవిలోని ఒక ప్రైవేట్ హోటల్లో జానీ మాస్టర్ మాట్లాడుతూ రాష్ట్రానికి మంచి జరగాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్కు మద్దతుగా ప్రచారానికి వచ్చినట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ గెలిస్తే రాష్ట్ర ప్రజలే కాకుండా వేరే ప్రాంతాల్లోని ప్రజలు బాగుంటారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. ఇచ్చిన హామీలు పవన్ కళ్యాణ్ నెరవేరుస్తారని అన్నారు. అవినిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేస్తున్న మండలి బుద్ధా ప్రసాద్, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌర్యులకు ప్రతి ఒక్కరూ తమకు గల 2 ఓట్లను గాజు గ్లాసు గుర్తుపై వేసి గెలిపించవలసిందిగా ప్రజలను కోరారు. ప్రచారానికి బయలుదేరిన జానీ మాస్టర్ను హోటల్ నిర్వాహకులు రాజులపాటి ప్రసాద్తో పాటు జన సైనికులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, పలువురు యువకులు పాల్గొన్నారు. ఈరోజు నేను అవినిగడ్డకి రావడం జరిగింది. మంచి జరగాలి, సో అదే ప్రధాన మంత్రంగా మేమంతా అందరూ, నాట్ ఓన్లీ నేనే, మా సైడ్ నుంచి ప్రతి ఒక్కరు జన సైనికులు అండ్ ప్రజల గురించి బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి. సో ప్రభుత్వం మారితే ఖచ్చితంగా ఓన్లీ ఆంధ్రప్రదేశే కాదు, మన వాళ్ళు ఎక్కడెక్కడ దేశాల్లో అంటే ఇక్కడి నుంచి వెళ్ళి చాలా ప్లేసెస్లో వెళ్ళినారు. సో వాళ్ళందరూ కూడా అక్కడ కూడా బాగుపడతారు అనే ఒక కాన్సెప్ట్లోనే మేము ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఇక్కడికి ప్రధానంగా రావడానికి కారణం, చాలామంది చాలా హామీలు ఇచ్చి యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే వైసీపీ వాళ్ళు ఇస్తారో హామీలు ఇచ్చి దాన్ని నెరవేర్చారో అలాగే ఇక్కడ కూడా కొన్ని హామీలు ఇచ్చారో అవి జరగలేదు. సో ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలనుకుంటే ఖచ్చితంగా ఆయన వచ్చి ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ చేస్తారు. సో దానికి మేము వెనకాల నుండి ఆయన ముందుండి ఖచ్చితంగా ప్రజలకు మంచి జరగాలని చెప్పి మేము ముందు ఉంటాం. సో అదే కారణంగా మేము వచ్చింది ఇక్కడికి. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవినిగడ్డకి ఖచ్చితంగా గాజు గ్లాసు 2 ఓట్లు గాజు గ్లాసు గుర్తుకు వేసి గెలిపించమని అవినిగడ్డ ప్రజలకి నేను కోరుకుంటున్నాను.